ఎప్పుడైతే మన ఉద్దేశం మారుతుందో, ఎప్పుడైతే మన ప్రణాళిక మారుతుందో, ఎప్పుడైతే ఆలోచనలు మారుతాయో, దేవుడు ఉద్దేశించిన ప్రణాళికలు కూడా మారిపోతాయి. ఎప్పుడుగో మళ్ళా వచ్చి దేవుని కలుసుకున్నారు వాళ్ళు, ఎప్పుడుగో కలుసుకున్నారు. ఎందుకంటే వారి ఆలోచనల ద్వారా వాళ్ళు మార్గము తప్పిన జ్ఞానులయ్యారు. ఏమయ్యారండి? వారి ఆలోచనల ద్వారా వారు మార్గము తప్పిన జ్ఞానులుగా ఉన్నారు. ఈరోజు ప్రభు మనకి ఏమిచ్చాడంటే వివేకం ఇచ్చాడు, వివేచన ఇచ్చాడు. మన జీవితాన్ని మనం ఎలా కాపాడుకోవాలో జ్ఞానాన్ని ప్రసాదించాడు. మనం ఎలాగ మన జీవితాన్ని సమర్థవంతంగా నడిపించుకోవాలో ఎన్నో ఉపదేశాలు ఇచ్చారు. మరి ఇంతటి భక్తుడైన